ఏలియన్స్ అనగానే మనకు సినిమాలు కథలు గుర్తొస్తాయి కదా. కానీ ఈ టాపిక్ కేవలం సైన్స్ ఫిక్షన్కి పరిమితం కాదు. నిజానికి శాస్త్రవేత్తలు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సో ఈరోజు మనం ఆ కథలను పక్కనపెట్టి విశ్వంలో జీవం కోసం జరుగుతున్న నిజమైన శాస్త్రీయ అన్వేషణ గురించి తెలుసుకుందాం. ఈ అన్వేషణ అంతా ఒక్క చిన్న కాని చాలా పెద్ద ప్రశ్న నుంచి మొదలైంది. అసలు ఈ అనంత విశ్వంలో మనం ఒక్కళ్ళమే ఉన్నామా? ఈ ప్రశ్న చూడండి శతాబ్దాలుగా మనుషుల్ని వేధిస్తూనే ఉంది. సరే, శాస్త్రవేత్తలు అసలు ఈ ప్రశ్నని ఎంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారు? దానికి సమాధానం తెలియాలంటే ముందు మనం ఈ యూనివర్స్ ఎంత పెద్దదో, ఎంత విశాలమైనదో అర్థం చేసుకోవాలి. జస్ట్ మనం ఉండే మిల్కీవే గెలాక్సీలోనే సుమారుగా 200 బిలియన్లకు పైగా నక్షత్రాలు ఉన్నాయట. అంటే మన సూర్యుడు వాటిలో ఒకటి, జస్ట్ ఒకటి మాత్రమే. ఊహించుకోండి ఆ నంబర్ ఎంత పెద్దదో. ఓకే, అది కేవలం మన గెలాక్సీ సంగతి. ఇప్పుడు మన గెలాక్సీ నుంచి బయటకొచ్చి చూస్తే మన కళ్లకి కనిపించే ఈ విశ్వంలోనే బిలియన్ల కొద్దీ గెలాక్సీలున్నాయి. మరి సంఖ్య ఎంత పెద్దది అంటే చెప్పడానికి మాటలు సరిపోవు, రాయడానికి సున్నాలు సరిపోవు అనుకోండి. ఈ స్కేల్ని అర్థం చేసుకోవడానికి ఒక అమేజింగ్ కంపారిజన్ ఉంది. ఈ విశ్వంలోని నక్షత్రాలన్నీ కలిపితే అవి ఈ భూమి మీద ఉన్న అన్ని బీచ్లలో, అన్ని ఎడారులలో ఉన్న ఇసుక రేణువుల కంటే ఎక్కువంట. సో ఇన్ని నక్షత్రాలున్నప్పుడు జీవం పుట్టడానికి ఎన్ని అవకాశాలుంటాయో ఆలోచించండి. ఇంత విశాలమైన విశ్వంలో మరి శాస్త్రవేత్తలు గ్రహాంతర జీవుల కోసం ఎలా వెతుకుతున్నారు? వాళ్ళు ఉపయోగిస్తున్న 2 ప్రధాన పద్ధతుల గురించి ఇప్పుడు చూద్దాం. ఒకటొచ్చేసి రేడియో సెటీ. సెటీ అంటే సర్చ్ ఫర్ ఎక్స్ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. దీంట్లో ఏం చేస్తారంటే విశ్వంలోని సహజమైన రేడియో నాయిస్ మధ్యలో ఏదైనా ఆర్టిఫిషియల్ సిగ్నల్ కోసం వింటారు. ఈ అనాలజీ చూడండి, ఒక పెద్ద జలపాతం పక్కన నుంచుని ఎవరైనా వేణు వాయిస్తే ఆ శబ్దాన్ని పట్టుకోవాలి అనుకున్నట్టు. ఇంకొకటి ఆప్టికల్ సెటీ. ఇక్కడ వెతికేది శబ్దం కోసం కాదు, కాంతి కోసం. అంటే నక్షత్రాల కాంతి మధ్యలో ఎవరైనా శక్తివంతమైన లేజర్ కాంతిని పంపిస్తే దాన్ని గుర్తించడం. సరే, వెతకడం అనుకున్నాం గాని ఎక్కడ వెతకాలి? శాస్త్రవేత్తలు ఫోకస్ చేసేది గోల్డిలాక్స్ జోన్ అనే ఒక ఏరియా మీద. ఈ పేరెందుకొచ్చింది అంటే ఒక నక్షత్రం చుట్టూ ఉండే ఈ ఏరియాలో పరిస్థితులు మరీ వేడిగా ఉండవు, మరీ చల్లగా ఉండవు, జస్ట్ రైట్. ఎందుకంటే అక్కడే నీరు ద్రవరూపంలో ఉండే అవకాశముంది. మనకు తెలిసిన జీవానికి నీరు ఎంత ముఖ్యమో తెలుసుకదా. మరి ఈ గ్రహాలను ఎలా కనిపెడతారు? కెప్లర్ లాంటి పవర్ఫుల్ టెలిస్కోపులు ఒక పద్ధతిని ఉపయోగిస్తాయి. దాని పేరే ట్రాన్సిట్ పద్ధతి. చాలా సింపుల్ కాన్సెప్ట్. స్టెప్ 1, వేలాది నక్షత్రాలను కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. స్టెప్ 2, అకస్మాత్తుగా ఒక నక్షత్రం ప్రకాశం కొంచెం తగ్గింది అనుకోండి, దాని అర్థం ఏదో ఒక గ్రహం ఆ నక్షత్రం ముందు నుంచి వెళ్తోంది అని. స్టెప్ 3, ఆ కాంతి ఎంత తగ్గిందో చూసి ఆ గ్రహం సైజెంతో చెప్పగలుగుతారు. ఈ పద్ధతితో వేలాది కొత్త గ్రహాలను కనుగొన్నారు. ఓకే, ఇదంతా శాస్త్రీయ అన్వేషణ. కానీ ఇంకోవైపు గ్రహాంతరవాసులు మనల్ని ఇప్పటికీ సందర్శించారనే కథలు, చర్చలు ఎప్పుడూ వింటూ ఉంటాం. ఇప్పుడు మనం సైన్స్ను ఈ కల్పనల నుండి వేరుచేసి చూద్దాం. ఈ యుఎఫ్ఓ దృశ్యాలు, ఆకాశంలో కనిపించే ఆ విచిత్రమైన దృశ్యాలు, వీటి వెనక ఉన్న నిజమేంటి? నిజంగానే వాళ్ళిక్కడికొచ్చేశారా? దీనికి సంబంధించిన కొన్ని ఫేమస్ ఉదాహరణలు తీసుకుందాం. క్రాప్ సర్కిల్స్ గుర్తున్నాయా? అవి గ్రహాంతరవాసులు చేశారని చాలామంది అనుకున్నారు. కాని తర్వాత అది కళాకారులు చేసిన పని అని వాళ్లే ఒప్పుకున్నారు. మరి యుఎఫ్ఓ దృశ్యాలు? చాలా వరకు అవి కెమెరా ట్రిక్కులు అని, లేదా హై ఆల్టిట్యూడ్ బెలూన్ల లాంటి సైనిక పరీక్షలు అని ప్రూవ్ అయ్యాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇలా అన్నీ వివరించగలిగిన ఒక్క విషయం మాత్రం ఇప్పటికీ శాస్త్రవేత్తలకే అర్థం కావడం లేదు. ఒక్క సిగ్నల్. దాని గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. 1977లో జరిగిందిది. ఒక రేడియో టెలిస్కోప్ ధనస్సు రాశి వైపు నుంచి 72 సెకండ్ల పాటు ఒక ఆశ్చర్యకరమైన, చాలా శక్తివంతమైన సిగ్నల్ను రిసీవ్ చేసుకుంది. ఆ సిగ్నల్ ఎంత విచిత్రంగా ఉందంటే దాన్ని చూసిన ఖగోళ శాస్త్రవేత్త జరీ ఎహ్మాన్ ఆ ప్రింటౌట్ మీద వావ్ అని రాశారు. అందుకే దానికి ఆ పేరొచ్చింది. క్రేజీ పాటేంటంటే ఆ సిగ్నల్ మళ్ళీ ఎప్పుడూ వినలేదు. దాని మూలమేంటో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. ఇదొక పెద్ద మిస్టరీ. సరే, వావ్, సిగ్నల్ లాంటిదొకటి మనకు వినిపించింది. లేక మనమే ఒక సిగ్నల్ పంపామనుకోండి, అప్పుడేమవుతుంది?
ఈ ఐడియా, ఈ సంభాషణ అనేది ఎంత ప్రమాదకరంగా మారొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఫెర్మీ పారాడాక్స్ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వస్తుంది. భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మీ అడిగిన ప్రశ్న ఇది. సింపుల్గా చెప్పాలంటే, ఇన్ని నక్షత్రాలు, ఇన్ని గ్రహాలున్నాయి, సో తెలివైన జీవముండే అవకాశాలు చాలా ఎక్కువ. అలా అయితే మరి వాళ్ళెక్కడా? వాళ్లనుంచి మనకెందుకు ఇంకా సంప్రదింపులు రాలేదు? అందరూ ఎక్కడున్నారు? అదే ఈ పారాడాక్స్. ఈ విషయంలో గొప్ప భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనేమన్నారంటే, మనకన్నా చాలా అభివృద్ధి చెందిన నాగరికతతో సంప్రదించడమనేది ఒక పెద్ద విపత్తవ్వచ్చు. మన చరిత్రలోనే చూసుకుంటే ఉన్నత జాతులు ఆదిమ జాతులను కలిసినప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా. మరి వాళ్ళు ఒకే జాతికి చెందినవారు. అలాంటిది వేరొక జాతిని కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇవన్నీ చూస్తుంటే కొంచెం భయంగా, నిరాశగా అనిపించవచ్చు. కాని ఈ అన్వేషణ ఆగలేదు. సో ఈ అన్వేషణ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఒక ప్రముఖ శాస్త్రవేత్త చేసిన ఒక సాహసోపేతమైన అంచనాతో ఈ విశ్లేషణను ముందుకు తీసుకెళ్దాం. టెక్నాలజీ ఎప్పుడూ ముందుకే వెళ్తోంది కదా. దీనికోసమే ఆలెన్ టెలిస్కోప్ అరే అనే ఒక కొత్త శక్తివంతమైన సాధనం వచ్చింది. ఇది వేలు కాదు, లక్షలాది నక్షత్రాలను ఒకేసారి స్కాన్ చేయగలదు. అంటే మనం ఒక సంకేతాన్ని కనుగొనే అవకాశాలు ఇప్పుడు చాలా చాలా ఎక్కువయ్యాయి. ఈ కొత్త టెక్నాలజీ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో సెటి సీనియర్ ఖగోళ శాస్త్రవేత్త సెత్ షోస్టాక్ ఒక అంచనా వేశారు. 2020కి 2025 మధ్యలో మనం విశ్వంలో ఒంటరి కాదని, మనతో పాటు ఇంకెవరో ఉన్నారని తెలుసుకుంటామని ఆయనన్నారు. ఓకే, ఆ గడువు దాటిపోయింది. కాని దీన్ని బట్టి మనకొకటి అర్థమవుతోంది. ఈ రంగంలో శాస్త్రవేత్తలు ఎంత ఆశాజనకంగా ఉన్నారో. సో ఇదంతా చూసిన తర్వాత ఈ విశ్లేషణను ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఊహించుకోండి, రేపు పొద్దున్న మనం గ్రహాంతరవాసులతో సంప్రదింపులు జరిపాం మొదటిసారి. ఆ తర్వాతి రోజు మన ప్రపంచం ఎలా ఉంటుంది? మన జీవితం ఎలా మారిపోతుంది? జస్ట్ దాని గురించి ఆలోచించండి.